మేలుకరమైనటువంటి సందర్భం, ఆరోగ్యకరమైనటువంటి సందర్భం అని మనం గ్రహించాలి, తెలుసుకొని ఉండాలి. మరొకటి ఏంటంటే దీనిని ఏ రాక అన్నారంటే మొదటి రాక. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడా అని పిలవాలి, అని చెప్పాలి, అని మనం తెలుసుకొని ఉండాలి. మరలా రెండవ రాకడ ఉంటుంది. మరలా రెండవ రాకడలో వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తాడు? మన దగ్గరికి, మనల్ని తీసుకొని వెళ్ళటానికి. అది రెండవ రాకడవుతుంది. తర్వాత అదే చివరి రాకడవుతుంది. సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయాడంటే ఇక ఆయనకి పని లేదు భూమి మీద. అందుకనే దానిని ఏమన్నామంటే అదే చివరి రాకడా అవుతుంది. మొదటి రాకడ, రెండవ రాకడ. రెండవ రాకడే ఏ రాకడది? చివరి రాకడా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే మొదటి రాకడలోని సందర్భాన్ని చెప్పుకుంటున్నాం. అదేంటండి, మనం కూడా ఈరోజు ఆ రోజు యేసుక్రీస్తు వారు ఎలాగైతే వచ్చాడో అలాగే మనం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఎక్కడ నుండి వచ్చాం? మన ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో మనం నివాసం చేసేటువంటి గృహాలు ఉన్నాయి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి ఊరకనే రాలేదు, అనుకోకుండా రాలేదు, అనుకోనే వచ్చాం. వెళ్ళాలి ఈరోజు, దేవుని సన్నిధికి వెళ్ళాలి ఈరోజు, దేవుని మాటలు వినాలి ఈరోజు. ఆ మాటల ప్రకారంగా నా బ్రతుకును మలుచుకోవాలి, బలపరుచుకోవాలి. ఉన్నతమైన దేవుని సందేశం నేను వినాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఆలోచనతో అనుకొని వచ్చినటువంటి వారిమే మనమంతా కూడా. అర్థమైందా ప్రియులారా? అంటే ఇక్కడికి వచ్చేటువంటి మనకు ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. కారణం లేకుండా, ఉద్దేశం లేకుండా మనము ఇక్కడికి రాలేదు. అర్థమైందా ప్రియులారా? అదనమాట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి రావటానికి ఒక కారణం ఉంది అని చెప్పడం తప్పు. ఒక కారణం లేదు, 100 కారణాలు ఉన్నాయి. మనం ఒక కారణంతో వచ్చిన వాళ్ళం, కానీ ఆయన 100 కారణాలతో వచ్చాడు. 100 పనులు పెట్టుకొని వచ్చాడు. అంతే కదండి. చిన్న చిన్న వారైతే చిన్న చిన్న పనుల మీద వస్తారు, కానీ ఆయన అందరికంటే పెద్ద ఆయన. అధికారులందరికంటే అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఒక పని మీద రాలేదు ఆయన, ఒక కారణం మీద రాలేదు, ఎన్నో కారణాల మీద ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన ఎవరు అంటే ఆయన పరలోక నివాసి, పరలోకవాసి అయినటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు. ఇక్కడికి రావడానికి ఒక కారణం కాదు, ఎన్నో కారణాలు, ఎన్నో అంటే ఎగ్జాంపుల్ ఎన్ని చెప్పాను? ఒక 100 కారణాల మీద వచ్చాడంటే 100 కారణాలను మనం తెలుసుకోవాలా, తెలుసుకోవద్దా? మనం ఎన్ని తెలుసుకొని ఉంటాం? ఓ 10 తెలుసుకుని ఉంటాం, ఓ 10, 15 అంతే.
కానీ ఎన్ని తెలుసుకోవాలి?